మకా నక్షత్రం. మకా నక్షత్రం అనగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మకా నక్షత్రం వారు. ఎందుకంటే వీరి లోపల అంటే వీరు ఎట్లా అంటే చిన్నపిల్లల మనస్తత్వం వీరికి. చాలా అంటే వీరికి కొంచెం ఆర్డర్ వేయడం ఇష్టం వీరికి. అదే ఈ ఆర్డర్ వేయకుండా అడగడం వేరు, ఆర్డర్ వేయడం వేరు. ఇది గమనించుకోండి. మకా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఆర్డర్ వేయకుండా అడగండి. మీ భర్తను కానీ లేదా మీ భార్యను కానీ, లైక్ మీ బాయ్ ఫ్రెండ్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరినైనా కూడా ఆర్డర్లు వేయడము వల్ల ఎదుటి వ్యక్తి నుండి మీకు మైనసే ఉంటుంది. సో మకా నక్షత్రం వారు, మరి ఈ మకా నక్షత్రానికి కేతు అధిపతి, పితృదేవతలు వీరికి ఎక్కువగా పూజించుకోవాలి. దేవత వచ్చేసి పితృదేవత, అధిపతి వచ్చేసి కేతువు. సో వీరికి ఒకటే రాజసం, గౌరవం. అదేవిధంగా ఇవి రెండు చాలా అంటే ఇంకొకటి వంశపారంపర్య వ్యాధులు కూడా వీరికి వస్తూ ఉంటాయి. వంశపారంపర్యంగా అమ్మకో, నాన్నకో, తాతకో, ముత్తాతకో లైక్ క్యాన్సరో లేదా బీపీయో, షుగర్లో ఇవి అధికంగా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. లైక్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకా నక్షత్రం వారికి అలిగే స్వభావం అధికంగా ఉంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి బట్టలు కొనించినా సంతోషపడిపోతారు. ఒక 20 రూపాయలు పెట్టి పానీపూరి కొనియకపోతే ఈ 1,00,000 రూపాయల బట్టలు బూడిదలో పోస్తారు. సో తిండి ప్రియులు అంటే ఇట్లా చెప్తున్నాను కాదు, భోజనము అంటే చాలా ఇంట్రెస్ట్, ఫుడ్డీ అని చెప్పుకోవచ్చును. అయితే మరి అందరూ ఉంటారా అంటే 100లో 79% అని చెప్తా, 80%. ఇక మిగిలినటువంటి వారు వారి లగ్నాన్ని, మరి ఆ లగ్నం ఎక్కడ పడింది దాన్ని బట్టి ఉంటుంది. మొత్తం మీద అసలు 80 కాదు 99% ఫుడ్డీ అని చెప్పుకోవచ్చును. మగవారు ఎక్కువగా పీసీఓడి, లావుగా ఉండడము లేదా బక్కగా ఉండడమే ఉంటుంది వీరి కథ. అయితేనేమో లావుగా ఉంటారు లేదా బక్కగా ఉంటారు, బాడీని మెయింటైన్ చేయలేరు. సో మరి మఖా నక్షత్రం వారు ఎక్కువగా గౌరవం కోరుకుంటారు, ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు. ప్రేమ అనేది తక్కువ కానీ గౌరవమే, రాయల్టీ, ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్టి మఖా నక్షత్రం వారికి వీరికి వివాహం జరిగితే స్త్రీలకు వీరి అత్తగారికి వీరికి పడదు, గొడవలు అవుతాయి. సో ఏదేమైనా మఖా నక్షత్రం అంటే మహత్వము, గొప్పతనము అని మనకు అర్థం చేసుకోవాలి. గొప్పతనము అంటే అది ఎట్లా ఏమిటనేది వీడియో చివరిలో చూద్దాం. సో ముఖ్యంగా రాజసంగా ఉండాలని కోరుకుంటారు, రాజసంగా, రిచ్గా, అంతే. గౌరవం చాలా ముఖ్యం వీరికి. నువ్వు పిలవకున్నా పర్వాలేదు, పిలిచి బాధ పెడితే మాత్రం తట్టుకోలేరు. 10 సంవత్సరాలైనా కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని బయటికి వీళ్ళు మాట్లాడతారు. అబ్బో చాలా మెమొరీ పవర్. మనకంటే కొందరికి గుర్తుండదు కానీ వీరికి ప్రతిదీ పిన్ టు పిన్ గుర్తుంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వీరు రాజకీయంలోనో లేదా ఇంకా గవర్నమెంట్ రంగంలో ఉంటే మంచిది. సరే ఏదేమైనా డామినెంట్ పర్సనాలిటీ వీరిది. రెస్పెక్ట్ అధికంగా కోరుకుంటారు, రెస్పెక్ట్గా మాట్లాడారు వారితో. కుటుంబ గౌరవం ముఖ్యమని భావిస్తారు. మరి మఖా నక్షత్రం వారు లీడర్షిప్ క్వాలిటీ ఉండేటువంటి వారు. అదేవిధంగా గౌరవము అదేవిధంగా ప్రతిష్ట ఎక్కువగా చూసుకుంటారు. ధైర్యము, నిర్ణయశక్తి ఎక్కువ, పెద్దగా ఆలోచిస్తారు. ఫ్యామిలీ రూట్స్ పట్ల గౌరవాన్ని ఎక్కువగా చూసుకుంటారు. ఇతరులను లీడ్ చేస్తారు తప్పకుండా. మరి రాయల్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చును మఖా నక్షత్రం వారు. ఇక బలహీనత ఏమిటి అంటే ముఖ్యంగా అహంకారమే వీరి బలహీనత. ఆర్డర్ ఇవ్వడం ఇష్టం, ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్డర్. ఇతరుల మాట వినకపోవడం, ఇతరుల మాట వినే ప్రయత్నం చేయాలి. ఏం జరిగింది ఏమిటనేది మీరే ఊహించేసుకుంటే తప్పు. కోపం త్వరగా రావడం, ఈగో పెద్ద మైనస్ వీరికి మఖా నక్షత్రం వారికి. ఇక సింహం, మరి సింహరాశి కనుక ప్రభావం వల్ల పవరు, అధికారం ఉన్న ఫీల్డ్స్ బాగా సూట్ అవుతాయి. ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ నేను చెప్పబోయేది పాలిటిక్స్, గవర్నమెంట్ జాబ్స్, బిజినెస్, అడ్మినిస్ట్రేషను, సినిమా, మీడియా, మేనేజ్మెంటు,
ఇది ఒక పవర్ పొజిషనల్గా ఇందులో వీరు ఒక వెలుగు వెలుగుతారు. ఇక కుటుంబ సంపద అవకాశం, పెద్ద స్థాయి జీవితము, మధ్య వయస్సు తర్వాత 35-36 సంవత్సరాల తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రేమలో కూడా డామినెంట్ వీరికి ఎక్కువగా ఇష్టం. మంచి కుటుంబం, జీవితం, అర్థం చేసుకునే పార్ట్నర్ అవసరం వీరికి. వివాహం తర్వాత అదృష్టం అనేటువంటిది మారుతుంది. హార్ట్ రిలేటెడ్, బీపీ, అదేవిధంగా వెన్ను నొప్పికి సంబంధించినటువంటి ఇబ్బందులు, చర్మ సంబంధిత ఇబ్బందులు అప్పుడప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అదేవిధంగా ముక్కుకు సంబంధించినటువంటివి కూడా ఇబ్బందులు ఉంటాయి మకా నక్షత్రం వారికి. వీరికి ఏమిటి అంటే జీవిత సారాంశం మొత్తం మీద రాజస జీవితము, గౌరవము, పేరు, లీడర్షిప్ అనేటువంటిది వీరు కోరుకునేటువంటి వారు మొత్తం మీద. మరి అలాంటి మకా నక్షత్రం వారికి మన గడిచిన 2-3 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నవి. మరి 2023లో కూడా అనారోగ్య సమస్యలు వచ్చాయి మీకు. ఇప్పుడు మరలా 2025 సుమారుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి కూడా తీవ్రమైనటువంటి మానసిక బాధ కానీ, మనీ పోగొట్టుకోవడం కానీ, లేదా కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, భార్యాభర్తలలో గొడవలు, మన కింద పనిచేసేటువంటి వారితో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు, చేర్పులు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయినవి ఈ గడిచిన సంవత్సరంలో. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా అర్థం కావటం లేదు. గత 2-3 నెలల నుండి తీవ్రంగా మీకు ఆలోచన కానీ, మీ మైండ్ సెట్ కానీ, అసలు నరాల నొప్పి కలిగే విధంగా మీ ఆలోచన అనేటువంటిది మారుతుంది. మరి ఏమిటి, ఎట్లా అనేటువంటి పరిస్థితి. సో డోంట్ వరీ, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోవడం ద్వారా మనకు ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది పూర్తిగా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 200% నేనే చెప్తాను. మీరేం చెప్పాల్సిన పని లేదు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చి కూర్చోండి. మీ జీవితం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మరి 12వ భావానికి గురువు వస్తున్నాడు. కొంచెము వాహన ప్రమాదాలు, దూరం ఎటన్నా ప్రయాణాలు చేసే సందర్భాలలో జాగ్రత్త. డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి. మీరే ఓన్గా కారు, వెహికల్ నడిపే ప్రయత్నం చేయొద్దు. ఈ యొక్క 5 months ఒక డ్రైవర్ను పెట్టుకోండి. చూస్తున్నాం మొన్న ఓఆర్ఆర్ మీద జరిగినటువంటి యాక్సిడెంటు. ఎందుకంటే డ్రైవర్ పని డ్రైవర్ చేస్తాడు, మీ పని మీరు చేసుకోండి చక్కగా. మీకు ఇటు డ్రైవింగు కొంచెం వచ్చినా కూడా ఇప్పుడు నాకు వస్తుంది అని చెప్పి ఇప్పుడు హైవేలో నడపడం వేరు, సిటీలో నడపడం వేరు. సో దయచేసి అలాంటి రిస్కులు తీసుకోకండి. పోతామే ₹1 అటో ఇటో. సో మీ వ్యక్తిగత జాతకాన్ని మరలా చెక్ చేసుకోండి. మంచి భవిష్యత్తును పొందండి. ఆల్ ద బెస్ట్.